నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పత్తి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి. జెడ్పీ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి. ట్రాఫిక్ నిబంధనల పట్ల వాహనదారులు అవగాహన కలిగి ఉండాలి. 3 టౌన్ సిఐ రమేష్ బాబు. పట్టణ 17వ వార్డులో ఆక్రమణలను తొలగించిన పురపాలక సంఘ అధికారులు. పత్తి రైతుల సమస్యలు తెలుసుకోగానే మొట్టమొదటిగా మేమే స్పందించాం. వేగవంతమైన నిర్ణయాలతో పత్తి కొనుగోలు, CCI కేంద్రాల ప్రారంభం తదితర నిర్ణయాలు జరిగాయి. ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురండి, పరిష్కరిస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. స్థానిక జెడ్పీ కార్యాలయంలో శనివారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు రైతు సమస్యలు, గణాంకాలపై అధికారులను కొన్ని నివేదికలు అడిగారు. ఈ క్రాప్, పంట బీమా సౌకర్యం, కౌలు కార్డులు తదితర అంశాలపై జెడ్పీ సమావేశంలో చర్చలు జరిగాయి. అనంతరం విలేకరులతో పెమ్మసాని మాట్లాడుతూ వరి, పత్తి తదితర వ్యవసాయ సంబంధిత సమస్యలు, రైతాంగ సమస్యలపై సమావేశంలో చర్చలు జరిగాయని అన్నారు. ఆయా సమస్యలపై కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతు పక్షపాతిగా రైతులకు ఉపయోగపడేలా పనిచేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ క్రిస్టియానా, బాపట్ల ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యేలు బోర్ల రామాంజనేయులు, నక్క ఆనంద్ బాబు, కలెక్టర్ నాగలక్ష్మి, బాపట్ల జాయింట్ కలెక్టర్ ప్రకాష్ జైన్, ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, యేసురత్నం, జెడ్పీ CEO జ్యోతి బసు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ మెజర్ చేసి అక్కడ వాళ్ళందరినీ మాట్లాడి 61 సెంటర్లో పత్తి కొనుగోలు చేసే విధంగా చేసాం మేము. రెండోది, వీళ్ళు ఇక్కడ మీరు చెప్పినట్టు ఇది ఒక వ్యవస్థలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అయి ఉన్నారు. కొంతమంది CCI అధికారులు, దళారులు అందరూ కుమ్మక్కయ్యి కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటిది ఈ పరిస్థితి. దీన్ని ఇమీడియట్ గా వీళ్ళు చేయకపోతే నేను సెంట్రల్ మినిస్టర్ గారితో పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడి, CCI చైర్మన్ గారితో మాట్లాడి ఆగమేఘాల మీద వేరే అధికారులను తీసుకొచ్చి ఇవన్నీ మేము ఓపెన్ చేసి చేపిస్తా ఉన్నాం. మీరు చెప్పిన 12% ఆ లూప్ హోల్ పెట్టుకొని వీళ్ళు చేస్తారన్నమాట వాస్తవం. వాళ్ళందరికీ కూడా నేను చెప్పాను, మీరు CCI అనేది వ్యాపార సంస్థ కాదు, లాభాపేక్ష సంస్థ కాదు, మీరు ఉంది రైతులని కాపాడటానికి, మీరు మీ ప్రథమ కర్తవ్యాన్ని మీరు మర్చిపోవద్దు అని క్లియర్ గా చెప్పాం. చేస్తారు. మీరు కూడా ఏదన్నా ఎక్కడన్నా మళ్ళీ తప్పులు జరిగితే మా దృష్టికి తీసుకురండి. తప్పనిసరిగా నేను మినిస్టర్ గారితో మాట్లాడి ఈ 8 to 12% ఏ విధంగా అడ్జస్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఇది పెడితే ఒక్కొక్కసారి ఇంకా అంటే మరీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది తప్పించి దాన్ని కూడా వాళ్ళు అబ్యూజ్ చేసేటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి. వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి బ్యాలెన్స్డ్ అప్రోచ్ లో పోయి కొంత రిలీఫ్ వచ్చే విధంగా చేసే బాధ్యత నాది. మీ ప్రాంతం కానీ ఈ ప్రాంతం కానీ ఎక్కడైనా మీకు ఇబ్బంది అయితే నా దృష్టికి తీసుకురండి, నా ఫోన్ నంబర్ తీసుకుని తప్పకుండా రైతులకి అండగా ఉండే బాధ్యత మాది. థ్యాంక్ యూ. తెనాలి ఆర్టీసీ డిపో పరిధిలో కార్తీక మాసం సందర్భంగా నడుపుతున్న ప్రత్యేక సర్వీసులకు మంచి ఆదరణ లభిస్తున్నట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. శని ఆదివారాలలో పంచారామాలు, శ్రీశైలం, అరుణాచలం వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు సాధారణ ఛార్జీలతో ప్రత్యేక సర్వీసులను నడపడం జరుగుతుందని, దీనికి ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తున్నట్లు DM రాజశేఖర్ తెలిపారు. అదేవిధంగా డిపోలో కలిగి ఉన్న దుకాణాలను టెండర్ ప్రక్రియ ద్వారా కేటాయిస్తున్నట్లు చెప్పారు. ప్రజలందరి సహకారంతో తెనాలి ఆర్టీసీ డిపోని రాష్ట్రంలో నెంబర్ 1 డిపోగా తీర్చిదిద్దుతామని డిపో మేనేజర్ రాజశేఖర్ వెల్లడించారు. ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో కార్తీక మాసంలో మనం ప్రతి శని ఆదివారాల్లో పంచారామాలు, అదేవిధంగా విశేవ దర్శిని, తర్వాత అరుణాచలం, శబరిమల స్పెషల్స్ కార్తీక మాసం 1వ తారీఖు నుంచి మనం తెనాలి డిపోలో ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఇప్పటివరకు 6 పంచారామాలు,
మరి అరుణాచలం శ్రీశైలదర్శిని మన తెనాలి డిపో నుంచి వెళ్ళి మంచి ఆదాయం రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కార్తీక మాసం శనివారం రోజు ఇవాళ ఒకటి, రేపు 2 బస్సులు పంచారామాలకి రిజర్వేషన్లో పెట్టి ఉన్నాం. అదేవిధంగా ఎవరైనా 30-35 మంది కావాల్సిందంటే అరుణాచలం కానీ, అదేవిధంగా శ్రీశైలదర్శిని కానీ, లేదంటే మీరు శ్రీశైలం వెళ్ళినా శ్రీశైలానికి కూడా సపరేట్గా మామూలు సాధారణ ఛార్జీలు అదనపు ఛార్జీలు లేకుండా సాధారణ ఛార్జీల్లోనే మీకు అక్కడ దర్శనం అయిన తర్వాత మళ్ళీ అక్కడే బస్సు అక్కడ ఉండి మళ్ళీ వచ్చే విధంగా మన తెనాలి డిపో నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రయాణికులందరూ తెనాలి చుట్టూ పరిసర ప్రాంత ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని తెనాలి డిపో అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తున్నాం. పట్టణ 17వ వార్డులో డ్రైన్లపై ఉన్నటువంటి అక్రమ కట్టడాలను పురపాలక సంఘ అధికారులు తొలగించారు. కబైలా వంతెన రోడ్డు వద్ద వెంబడి ఉన్నటువంటి అక్రమ కట్టడాలను పురపాలక సంఘ అధికారులు తొలగించారు. చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్రమ కట్టడాల తొలగింపుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పలువురు పురపాలక సంఘం అధికారులు పాల్గొన్నారు. వెళ్తాను వాళ్ళు చూసుకుంటారు. అది మనకి తెలిస్తే వాళ్ళకు కూడా చెప్పాల్సి వస్తుంది. తీసేసారు బండ్లన్నీ మామూలుగా ఎవరు లేకపోతే బండి పెట్టుకుంటే తీస్తా, లేకపోతే ఆపండి ఓపెన్గా వస్తారు. సీట్ వరకు వచ్చినప్పుడల్లా తీయాలి. తీస్తాం గడప వరకు బండి వేసుకుని కథ ఓపెన్గానే వస్తుంది. ఈ రోజున 17వ వార్డులోని నిన్న ఫౌండేషన్ మీద కబైలా రోడ్డుకి రావడం జరిగింది. అలానే ఎంక్రోచ్మెంట్ అనేది పూర్తి స్థాయిలో ఆక్రమించుకోవడం జరిగింది. అది డ్రైనేజీకి అడ్డం కాబట్టి ఇవన్నీ పూర్తిగా మేము తొలగిస్తున్నాం. ఇక్కడ ప్రజలందరూ కూడా సహకరించమని ఒకరోజు టైం ఇచ్చాము. దాన్ని బట్టి ప్రజలు కూడా ఎలాంటి స్పందన లేకుండా ఉన్నారు. దానివల్ల ఈ రోజున ఇక్కడ తీయాల్సి వస్తుంది. మేము టౌన్ ప్లానింగ్ కూడా పెట్టి దయచేసి ప్రజలందరికీ చెప్పేదంటే ఈ ఎంక్రోచ్మెంట్ అనేది ఎప్పుడు లేకుండా ఉండిద్దో శానిటేషన్ అనేది మెరుగుపడిద్దని చెప్తుంది జరుగుతుంది. అలానే ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నారు. ట్రాఫిక్ నిబంధనల పట్ల వాహనదారులు అవగాహన కలిగి ఉండాలని 3 టౌన్ సిఐ రమేష్ బాబు తెలిపారు. శనివారం పట్టణ 3 టౌన్ పరిధిలోని గుంటూరు తెనాలి ఓవర్ బ్రిడ్జి వద్ద ఉన్న ఆటో డ్రైవర్లకు మరియు ఫుట్పాత్ పై వ్యాపారాలు చేసుకుంటున్న చిరు వ్యాపారులకు ట్రాఫిక్ నిబంధనల పట్ల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని, అందుకు అనుగుణంగా ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఇష్టానుసారంగా ప్రధాన కూడలి వద్ద ట్రాఫిక్ అసౌకర్యం కలిగే విధంగా ఆటోలను నిలపరాదన్నారు. అదేవిధంగా ఫుట్పాత్ పై వ్యాపారాలు చేసేవారు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 3 టౌన్ సిఐ రమేష్ బాబు, ట్రాఫిక్ ఎస్ఐ రాజ్యలక్ష్మి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు అలానే ఆటో యూనియన్ వర్కర్స్ అందరినీ కూడా ఈరోజున పిలిపించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మన దగ్గర ఉన్న రోడ్లకి ట్రాఫిక్ పెరిగిపోతుంది. ఈ ట్రాఫిక్ని కంట్రోల్ చేసే మార్గంలో మనం ఎంత చెప్పినా కూడా మన ఆటో డ్రైవర్స్ వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం, చదువు లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ని వాళ్ళకి అందజేసుకోలేకపోతున్నారు. వాళ్ళందరినీ ఈ రోజున ట్రాఫిక్ ఎస్ఐ గారు సమస్యలు అందరినీ పిలిపించి ఎక్కడ ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఫైనే కాదు, ఫైన్ వేయడం వల్లే వాళ్ళు మారిపోతారనేది ఓన్లీ వాళ్ళకి ట్రాఫిక్ ఎడ్యుకేషన్ నేర్పించాలి.
అనే ఉద్దేశంతో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అందరినీ పిలిచాము. అన్ని స్టాండ్ వాళ్ళు వచ్చారు. సుమారుగా 350 బండ్లు, అంటే మన టౌన్ నుంచి జనాల నుంచి బయటకు వెళ్ళే బండ్లు 350 బండ్లు దాకా ఉంటున్నాయి. ఆ 350 బండ్లో ఒక 50 మంది మా దగ్గర వచ్చారు. రిమైనింగ్ వాళ్ళని ఈవినింగ్ పూట మేము వెళ్ళి డూస్ చేయవలసినవి చేయకూడనివి వాళ్ళకి తెలియజేస్తున్నాము. దాని ద్వారా ట్రాఫిక్ రెగ్యులేషన్ బాధరుందని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాము. అదేవిధంగా ఫుట్పాత్ అంటే నడక, ఖాళీ నడక, అది ఎవరైతే రెగ్యులర్ వెహికల్స్కి ఇబ్బంది లేకుండా ఉంటే దానికోసము నడక కోసం అరేంజ్ చేసే ఫుట్పాత్లో అనవసరంగా షాపులు, శనక్కాయ బండ్లు, మొక్కజొన్న. పాఠశాల భవనానికి సంబంధించిన కిటికీ అద్దం 5వ అంతస్తు నుండి విద్యార్థిపై పడటంతో విద్యార్థికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే పట్టణ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల ఓ ప్రైవేట్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న మీరాజ్ పాఠశాల వదిలిన సమయంలో గ్రౌండ్ ఫ్లోర్లో సైకిల్ తీసుకుంటున్న సమయంలో 5వ అంతస్తు నుండి కిటికీ అద్దం ఊడి మీరాజ్ తలపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా సంఘటన జరిగిన పాఠశాలను ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఎంఈఓ లక్ష్మీనారాయణ పరిశీలించారు. విద్యార్థుల భద్రతా దృష్ట్యా అన్ని భద్రతా ప్రమాణాలు తీసుకుంటున్నప్పటికీ ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమని, ఇలాంటివి పునరావృతం కాకుండా పటిష్ట భద్రతా ప్రమాణాలు అన్ని పాఠశాలలో తీసుకునే విధంగా చర్యలు చేపడతామని ఎంఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. హాలిడేస్లో వీళ్ళు ఏం చేస్తారు? నేను కంప్లైంట్ కూడా చెప్పాను, 2-3 సార్లు కంప్లైంట్ చెప్పాను, వీళ్ళు పట్టించుకోవట్లేదు. నిన్న సాయంత్రం కేకేఆర్ గౌతమ్ పాఠశాల యందు 6వ తరగతి చదువుతున్నటువంటి షేక్ మీరాజ్ బాబు 5 గంటల స్కూల్ అయిపోయిన తర్వాత తన యొక్క సైకిల్ని తీసుకోవడం కోసం మరి ఇక్కడికి రావడం జరిగింది. 5వ అంతస్తులో ఉండేటువంటి కిటికీ జారి బాబు మీద పడింది. బాధాకరం, శోచనీయం. బాబుకి ఆ పెంకులన్నీ కూడా గుచ్చుకోవడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి యాజమాన్య వారిని కోరేది మొత్తం కూడా ఆ కిటికీలన్నీ కూడా రీప్లేస్ చేసి మొత్తం కూడా రిపేర్ చేయించవలసింది కోరుతున్నాం. పేరెంట్స్ కూడా గతంలో మేము 2-3 సార్లు తెలియజేసామని చెప్పారు. ఇటువంటి పునరావృతం కాకూడదు. పేరెంట్స్ మనల్ని నమ్మి పిల్లల్ని ఇక్కడ చేర్చినప్పుడు వాళ్ళకి విద్యాబుద్ధులతో పాటు సంరక్షణ కూడా చేయాలి. దీనికి సంబంధించి కూడా ఎందుకు ఇటువంటి పునరావృతం అయింది, ఎందుకు దీన్ని మీరు చర్యలు తీసుకోలేదని చెప్పి మరి విద్యాశాఖ తరపు నుంచి కూడా వారిని ఎవరిని అడగడం జరుగుతుంది. దీన్ని మనం డిఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఈ పాఠశాల కాదు, మిగిలినటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అపార్ట్మెంట్స్లో వాటన్నిటిని కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. వాటి కిటికీలు సరిగ్గా ఉన్నాయా, ఫ్లోర్ సరిగ్గా ఉందా, లేకపోతే అక్కడ ఉండేటువంటి గ్రిల్స్ సరిగ్గా ఉన్నాయా లేవనేది కూడా చూసి మేము నివేదిక తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి యాజమాన్య వారికి కూడా చెప్పడం జరిగింది. ఆ బాబుకి అయ్యేటువంటి మెడికల్ ఎక్స్పెండిచర్ మొత్తం కూడా వారే పూర్తిగా మరి చెల్లించి ఆ బాబుని పూర్వస్థితికి తీసుకొచ్చే విధంగా చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. పేరెంట్స్ కూడా పిలిపించాం. మరి పేరెంట్స్ నమ్మకాన్ని పెట్టుకొని మరి పాఠశాలలో చేర్పించడం జరిగింది. ఆ బాబు ఫస్ట్ క్లాస్ నుంచి మరి ఇక్కడే చదువుతున్నాడని చెప్పారు. ఇంకొక బాబు కూడా ఇదే పాఠశాలలో ఉన్నారని చెప్పారు. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి మొత్తం కూడా రిపేర్స్, మౌలిక సదుపాయాలు మొత్తం కూడా మరి చేయించవలసిందిగా ఇవన్నీ పోవడం జరుగుతుంది. మరి బాబు ప్రస్తుతం మరి హెల్త్ హాస్పిటల్లో ఉండడం జరిగింది. వారు ఐసీయూలో అబ్జర్వేషన్లో పెట్టారు. మరి డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే మామూలుగా అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైనప్పుడు మెరుగైనటువంటి వైద్యం ఇక్కడ కాకపోయినా సరే ఇంకెక్కడైనా సరే తల్లిదండ్రులు ఎక్కడైతే కోరుకుంటారో, ఎవరి ద్వారా అయితే వైద్యం చేయాలని చెప్పి కోరుకుంటారో వారిని పూర్తి స్వేచ్ఛ వారికి ఇవ్వడం జరుగుతుంది. వారు చూపించుకుంటే మేనేజ్మెంట్ ప్రతి రూపాయి కూడా వాళ్ళకి చెల్లించుకునేది జరుగుతుంది. మరి మౌలిక సదుపాయాల విషయంలో కానీ, టాయిలెట్స్ క్లీనింగ్ విషయంలో కానివ్వండి, అక్కడ ఉండేటువంటి చెత్త వాటి విషయంలో కానివ్వండి, పూర్తిగా కూడా విద్యాశాఖ వాటిని పర్యవేక్షణ చేసి తగు చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు ఇన్సిడెంట్స్ నేను చూసినట్లయితే దాదాపు అన్నీ కూడా సౌండ్నెస్ సర్టిఫికేట్లు తీసుకుంటున్నాం. రికగ్నేషన్ పర్మిషన్ ఇచ్చే టైంలోనే సౌండ్నెస్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం కూడా సౌండ్నెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని ఇటువంటి ఏమైనా పునరావృతం అయితే మాత్రం చర్యలు తీసుకోవడానికి వెనకడుగు. ఇప్పుడు ఒక చిన్న విరామం.